ఫారెస్ట్ రికార్డుకి సంబంధించి. 37 సార్ పిఆర్ రికార్డుకి సంబంధించి నాట్ గివెన్ డీటెయిల్స్. 38 సార్ ఇక్కడ ఫార్మేషన్ రోడ్డు పనికి సంబంధించి 100 to 199 స్టంప్స్ రికార్డ్ చేశారు, కానీ వీటికి సంబంధించి పని జరగలేదని డోర్ విజిట్లో జరగడం జరిగింది. 39 సార్ సేమ్ ఇష్యూ సార్, 100 to 199 స్టంప్స్ రికార్డ్ చేశారు, కానీ 40 కూడా సేమ్ ఇష్యూ సార్. 41 సార్, 41 కూడా సేమ్ ఇష్యూ సార్. 42 ఇక్కడ ఆశా వర్కర్ అనేది పనిచేయడం జరిగింది సార్. 48 సార్ ఎంపీడబ్ల్యూ వర్కర్ పనిచేయడం జరిగింది సార్. నేమ్ బోర్డులు అనేది ఫెయిల్ లేవు సార్, పేమెంట్ అనేది చేయడం జరిగింది. గ్రామ సమాచారం ఇంకే సార్. సరే అన్న జాతర తండా సార్. మాస్టర్లో హాజరు కలవ కానీ సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. పేరెంట్ నెంబర్ 25 సార్. టైమ్లీ పేమెంట్స్ అనేది కాబట్టి మీ నోటీసులు లేకుండా ఎన్సీసీ ఆఫీస్ రావచ్చు. మీరు సైన్ పూర్తిగా సైన్ చేయకూడదు. ఒక్కసారి జస్ట్ అవుట్లైన్ చూడండి, ఏముంటుంది దాంట్లో చూసేది. మీరు పంపించారు, సిఏ సైన్ చేసిండు, ఏపీఓ చేసిండు, ఏపీడీఓ చేసిండు, కంప్యూటర్ ఆపరేట్ చేసిండు. 6 5 ఉంటారు మొత్తం. ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే 6 డివైడ్ చేసి వాళ్ళకి పోవచ్చు, బెనిఫిషియల్ పోవచ్చు, కానీ పనికి రాకుండా సంతకాలు చేసి మస్తలు చేసినట్లే. యాక్చువల్లీ దానివల్ల ఇక్కడ కెనాల్ వర్క్కి సంబంధించి కేటగిరీ ఏమిటి దానికి FD శ్రీఫై ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు. 37 సార్ AEPR రికార్డ్ నాట్ గివెన్ రికార్డ్ స్టేటస్ సార్. 38 సార్ మస్టర్ క్లోజ్ సార్. 39 కూడా మస్టర్ క్లోజ్ సార్. 40 సార్. ఈయన చనిపోయిన వ్యక్తికి పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఇక్కడ 40 చనిపోయింది కంపల్సరీగా మంత్స్ ఒక రివ్యూ జరగాలి, మండలాలు జరగాలి. ప్లస్ మీరు ఇమీడియట్గా మీకు వస్తుంది కదా డెత్ లిస్ట్, దాంట్లో తప్పకుండా వాళ్ళు చూసుకోవాలి. ఒకటి ఆసరా పెన్షన్లో బెనిఫిషియల్ ఉందా, రెండోది జాబ్ కార్డులో మెంబర్గా ఉందా, ఉంటే ఇమీడియట్. నెక్స్ట్ సోలిపేట గ్రామ పంచాయతీ సార్. హలో ఎవరా? సరే ఒక అన్న పులిసింగ్ అన్న. సరే 10th 1 వచ్చేసి 100 days కంప్లీట్ కావడం వల్ల పేమెంట్ నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 వచ్చేసి మస్టర్లో పనిచేయని రోజు కూడా అటెండెన్స్ వేసి క్వాంటిటీ తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 వచ్చేసి లాస్ట్ డే సార్, ఇది 2 days లాస్ అయ్యారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి మస్టర్ నందు వైట్నర్ యూజ్ చేయడం జరిగింది. 29 వచ్చేసి ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. 30 వచ్చేసి ఎక్సైజ్ డే సార్. 31 వచ్చేసి పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. 32 వచ్చేసి మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రత్నాపురం గ్రామ పంచాయతీ సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. ఇక్కడ ఈ పని చేయని రోజు కూడా అటెండెన్స్ వేసి క్వాంటిటీ తగ్గించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 వచ్చేసి మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి లాస్ట్ డే సార్, 1 డే లాస్ట్ అవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్, ఇది కూడా లాస్ట్ డే సార్. ఇష్యూ నెంబర్ 30 వచ్చేసి ఎక్సెస్ డే సార్. 31 వచ్చేసి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. 32 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామచంద్రాపురం సార్, రత్నపురం అయిపోయింది సార్. ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది సార్. 26 సార్, ఇక్కడ వైట్నర్ అనేది ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ పేర మస్టర్లో వాళ్ళు పనిచేసిన రోజుల కంటే అర్థం రాయడం వల్ల ఎక్సెస్ అనేది చెల్లించడం జరిగింది. కెనాల్ పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ 31 మస్టర్ క్లోజ్ సార్. 32 కూడా సేమ్ సార్ మస్టర్ క్లోజ్. 33 సార్. ఇక్కడ ఆశా వర్కర్ అనేది పనిచేయడం, ఎంపీడబ్ల్యూ పనిచేయడం జరిగింది సార్, జీపీ వర్కరు. 34 సార్, అంగన్వాడీ ఆయా పనిచేయడం జరిగింది. 35 సార్, ఇక్కడ చనిపోయిన వ్యక్తికి పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది. 36 సార్, ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. ఇక్కడ బీపీకే పనిచేసినట్లు పేమెంట్ ఇది లాస్ట్ డే సార్. 28 రోజులకు పేమెంట్ అయింది, మిగతా 11 డేస్ కాలేదు. ఇష్యూ నెంబర్ 23 సార్, మస్టర్లో 2 డేస్ ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ 3 హక్కుదారులకు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 వచ్చేసి ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ టేక్మట్ల గ్రామ పంచాయతీ సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, 6 వాళ్ళు నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి మస్టర్లో హాజరు కలవగానే సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి లాస్ట్ డే సార్, 24 డేస్ పనిచేశారు, 20 డేస్కి పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 సార్, మాస్టర్లో కొట్టివేతలు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 సార్, 18 మంది హక్కుదారులు ఎక్సెస్ డేస్ సార్, ఇది 77 డేస్ పనిచేస్తే 101కి పేమెంట్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 సార్, 22 మంది హక్కుదారులు మాస్టర్లో ఒక్కరే సంతకాలు పెట్టినట్లు గుర్తించడం జరిగింది సార్. ఒకటే మాస్టర్ చూసి అర్థమైంది కదా, అట్లే కదండి. చెక్ చేసిన లేదా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు కదా, అందులో చెక్లో చేశారా, 20 మంది ఎవరి సంతగా వాళ్ళు చేశారా? వాళ్ళు చేశారు, చెక్లో చేశాను. బీపీసీ 2 గ్రామాలు అయిపోయింది. సరే మీ గ్రామంలో ఉంటారు, వాళ్ళు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రేపు అవసరం కదా అసలు. ఇష్యూ నెంబర్ 32 సార్, మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 33 సార్, వర్క్ ఫైల్స్ కోసం 3000 పేమెంట్ చేయడం జరిగింది, కానీ ఆ వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వలేదు. వాటి వివరాలు
కింద జత చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 34 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 35 వచ్చేసి ఫారెస్ట్ నర్సరీకి సంబంధించి రికార్డ్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 వచ్చేసి పాస్ ఆర్డర్ ఎంబుక్లలో పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 37 వచ్చేసి ఈ 100 to 199 సైజ్ నోటులు తీయకుండానే ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ టీఏ గారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 38 వచ్చేసి 100 to 199 సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కారేగూడెం గ్రామ పంచాయతీ సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. 2 వర్కర్ల నందు 3 మంది హక్కుదారులు మాస్టర్లో హాజరులు కలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 37 సార్. ఇష్యూ నెంబర్ 37 వచ్చేసి మాస్టర్లో ఎక్సైజ్ చేశారు. 38 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. 39 వచ్చేసి పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 40 వచ్చేసి నర్సరీ పనులకు సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు సార్. కూలీలు నష్టపోయారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 42 కూడా సేమ్ సార్. ఇష్యూ నెంబర్ 43 వచ్చేసి మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత హాజరేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 44 సార్. ఇక్కడ ఫార్మేషన్ రోడ్ పనికి సంబంధించి టీఏ గారు జూలీ ఫ్లోరా చేయకుండానే స్టంప్స్ రికార్డ్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెంబర్ 30 వచ్చేసి ఇది మస్టర్లో కొట్టివేతలు చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 31 వచ్చేసి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 32 వచ్చేసి లాస్ట్ పేమెంట్ సార్. 33 కూడా సేమ్ సార్, లాస్ట్ పేమెంట్. అవును సార్. అంటే మాస్టర్లో 4 రోజులు ఉంటే టోటల్ డేస్లో 3 డేస్ అని వేయడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 35 వచ్చేసి ఎక్సెస్ డేస్ సార్. నెక్స్ట్ ఇక్కడ మెజర్మెంట్లో డిఫరెంట్ రావడం జరిగింది సార్ ఫీల్డ్ ఛానల్ పనికి సంబంధించి. ఇష్యూ నెంబర్ 36. ఇష్యూ నెంబర్ 37 వచ్చేసి ఈ నర్సరీ పనికి సంబంధించిన మెటీరియల్ బిల్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 38 వచ్చేసి ఆ ఎంబుక్లలో పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్
ఇష్యూ నెంబర్ 39 వచ్చేసి ఈ మెజర్మెంట్ డిఫరెన్స్ సార్. 40 కూడా సేమ్ సార్, మెజర్మెంట్ డిఫరెంట్. అవును సార్, తక్కువ చూపించింది సార్, ఫీల్డ్లో తక్కువ చూపించింది. ఎక్సెస్ పెండి. అవును సార్, 41 కూడా సేమ్ సార్, ఎక్సెస్ క్వాంటిటీ రికార్డు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 42 సార్, తెలంగాణ క్రీడా ప్రాంగణం పనికి సంబంధించి పిఏ గారు గ్రావెల్ రికార్డ్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ ఓచర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 43 వచ్చేసి మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత హాజరు అనేది వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 44 వచ్చేసి ఫార్మేషన్ రోడ్ పనికి సంబంధించి 100 to 199 స్టంప్స్ తీసినట్లుగా పిఏ గారు ఎంబుక్ రికార్డ్ చేయడం జరిగింది సార్. డోర్ టు డోర్ వెరిఫికేషన్లో చేయలేదని చెప్పడం జరిగింది సార్. 45 కూడా సేమ్ సార్. 46 కూడా సేమ్ సార్, స్టంప్స్ తీయకుండానే రికార్డ్ చేయడం జరిగింది. 47 వచ్చేసి వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వలేదు సార్. 48 వచ్చేసి నేమ్ బోర్డు సంబంధించి ఫీల్డ్లో లేవని గుర్తించడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దాస్తండ సార్, గ్రామ పంచాయతీ. లాస్ట్ డే సార్. ఇష్యూ నెంబర్ 22 వచ్చేసి ఒక్కరే సంతకాలు చేసినట్లు గుర్తించడం జరిగింది సార్ మాస్టర్గా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 వచ్చేసి ఎక్సైజ్ డే సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 సార్, మెజర్మెంట్ డిఫరెన్స్ సార్. ఇష్యూ నెంబర్ 29 వచ్చేసి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. 30 వచ్చేసి అటెండెన్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేసారం గ్రామ పంచాయతీ సార్. లాస్ట్ డే సార్ ఇది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 ప్లాంటేషన్ అన్ని మొక్కలు చనిపోయి ఉన్నాయి సార్, ఒక వర్క్ ఇస్తాను. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 సార్, నేమ్ బోర్డ్స్
నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 వచ్చేసి ఫ్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 వచ్చేసి ఎక్సెస్ డేస్ సార్. ఇది 31 వచ్చేసి నాట్ గివెన్ రికార్డ్ డీటెయిల్స్. 32 వచ్చేసి మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేయడం జరిగింది సార్. 33 వచ్చేసి విపికే గారు పనిచేసినట్లుగా ఉంది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. రాజ్యనాయక్ తండా సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. సిపిఐకి సంబంధించి మొత్తం మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. 30 సార్ ఇష్యూ నెంబర్. సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ కూడా సేమ్ ఇష్యూ సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లాక్ చేసి సార్ 32. పనిచేసిన రోజుల కంటే అదనంగా ఐటమ్ వల్ల ఎక్సెస్ పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్. ఇది ట్యాంకర్ పేమెంట్కి సంబంధించి ఎక్సెస్ పేమెంట్ సార్. దీనిపైన క్లియరెన్స్కి సంబంధించి తేడా రావడం జరిగింది సార్. ఈ సబ్కి సంబంధించి నెక్స్ట్ కూడా ఈ సిపిఐ సంబంధించి మొక్కలు నాటారు సార్. కానీ ట్యాంకర్ పేమెంట్ అనేది ఎక్సెస్ చేయడం జరిగింది. గ్రామ సమాచారం అంటే హనుమానాయక్ తండా పని చేయించడం వల్ల పని నష్టపోవడం జరిగింది సార్. పనిచేసి ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్ 29. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ సమాచారం రామ్లో తండా సార్. రామ్లో తండా పేరా నెంబర్ 27 సార్. మస్టర్లో పనిచేసిన రోజుల కంటే తక్కువ రాయడం వల్ల పేమెంట్ అనేది నష్టపోవడం జరిగింది సార్. పనిచేసి 28 సార్. పేరా నెంబర్ మస్టర్లో సంతకాలు అనేది తేడాగా గుర్తించడం జరిగింది. 29 సార్. సంతకాలు లేకుండా మస్టర్లో పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది. థర్టీ సార్. పనిచేసిన రోజులు కానీ లాస్ట్ డేస్ సార్. ఇది 31 కూడా సేమ్ సార్. 35 కూడా సేమ్ సార్. 36 సార్. ఇంకా బిల్స్ వచ్చేసి అనేది ట్యాంకర్ పేమెంట్కి సంబంధించిన ఇవ్వలేదు సార్. 37 సార్. మస్టర్లో ఎక్సెస్ డేస్ సార్. 38 సార్. పిఆర్ నాట్ గివెన్ రికార్డు. 39 సార్. ఆశా వర్కర్ పనిచేయడం జరిగింది. 40 కూడా సేమ్ ఇష్యూ సార్. ఆశా వర్కరు 41 మస్ట్ క్లోజ్ సార్. 42 కూడా మస్ట్ క్లోజ్ సార్. అంటే చనిపోయిన వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది సార్. 42 గ్రామ సమాచారం సార్. నెక్స్ట్ ఏమంటారు సార్?
ఇక్కడ మస్టర్లో సంతకాలు తేడాగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. బిల్స్ వచ్చేస్తే ఇవ్వలేదు సార్, నర్సరీ పనికి సంబంధించి 36 సార్. నెక్స్ట్ 36 కూడా సేమ్ ఇచ్చింది సార్, బిల్స్ వచ్చేసి ఇవ్వలేదు. 37 మస్టర్లో ఎక్సెస్ చేస్తా 38. 39 సార్, ఫీడర్ ఛానల్కి సంబంధించి కొలతల్లో తేడా రావడం జరిగింది. సరే నెంబర్ 40 సార్, పిఆర్కి సంబంధించిన నాట్ రికార్డ్ సార్. సార్ పార్టీ 2 సార్, ఇది కూడా మస్ట్ క్లోజ్ సార్. 43 సార్, ఇక్కడ విపిఐకి నిర్ణయించడం జరుగుతుంది సార్. పార్టీ 4 ఆశా వర్క్ పనిచేయడం జరిగింది సార్. 45 సార్, ఆశా వర్కర్గా పనిచేయడం జరిగింది సార్. గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. ఇష్యూ నెంబర్ 22 వచ్చేసి సభావర్తంగా సార్. 22 వచ్చేసి బుక్లో పాస్ ఆర్డర్లు ఉన్నాయి కానీ ఇందులో ఎంపీఓ గారి సంతకాలు లేవు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 వచ్చేసి మస్టర్లో హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 వచ్చేసి లాస్ట్ డే సార్. 27 వచ్చేసి ఫీల్డ్ ఫీడర్ ఛానల్కి సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్. 28 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. 29 వచ్చేసి ఈ ఫీడర్ ఛానల్లో మెజర్మెంట్ తేడా రావడం జరిగింది సార్. ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది పిఏ గారు. ఇష్యూ నెంబర్ 30 కూడా సేమ్ సార్, ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది, మెజర్మెంట్ డిఫరెన్స్. ఇష్యూ నెంబర్ 31 వచ్చేసి ఎక్సెస్ డే సార్. ఇష్యూ నెంబర్ 32 వచ్చేసి మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాసరాబాద్ సార్, వాళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 వచ్చేసి మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 వచ్చేసి లాస్ట్ డే సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 వచ్చేసి మస్టర్లో కొట్టివేతలు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. 29 వచ్చేసి ఫీల్డ్ ఫీడర్ ఛానల్ పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. 30 వచ్చేసి ఇది ఎక్సెస్ డే సార్, 1 డే. 31 వచ్చేసి మెజర్మెంట్ డిఫరెన్స్ సార్. ఇది 32 కూడా సేమ్ సార్. ఎస్టిమేషన్ కంటే ఎక్సెస్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. 33 కూడా సేమ్ సార్. 34 కూడా సేమ్ సార్. ఫీడర్ ఛానల్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. 35 సార్, మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ. పేరా నెంబర్ 25 సార్. నెంబర్ 25 సార్, మస్టర్లో వైట్నర్ అనేది ఉపయోగించడం జరిగింది సార్. 26 సార్, సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. 27 కూడా పేమెంట్ సార్. 28 సార్, ఈ ఫార్మేషన్ రోడ్డుకి సంబంధించి
అయితే ఇది గతంలో ఉన్న రోడ్డుకే 32 సార్. ఈ ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు. 33 సార్. బిల్స్ ఓసిస్ అనేది ఇవ్వలేదు. 34 పిఆర్ నాటికం రికార్డ్ సార్. నెల్లూట్ల రాజు పొలం నుండి అండ్లపూరి పిచ్చినపల్లి వరకు ఒక రోడ్డు ఉంది. ఎస్కే సాదిక్ నుండి శివాలయం వరకు ఒక రోడ్డు. బత్తిని యాదయ్య టు మామిడిచెట్టు వరకు ఒక రోడ్డు. ఫారెస్ట్ రికార్డ్ అనేది ఇవ్వలేదు. 36 సార్. ఇది మైనర్ కెనాల్కి సంబంధించి విత్తుల్లో తేడా రావడం జరిగింది సార్. 37 కూడా సేమ్ సార్. 38 సేమ్ సార్. 39 కూడా సేమ్ సార్. 40 సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్ లాస్ను. 41 మస్ట్ క్లోజ్ సార్. 42 సార్. ఇది కూడా మస్ట్ క్లోజ్ సార్. 43 సార్ సేఫ్ సార్. అసలు మస్టర్లో సంతకాలు లేవు, ఆధార్ లేవు, కానీ పేమెంట్ జరిగింది సార్. ఇక పర్మిషన్ రోడ్డుకి సంబంధించి స్టంప్స్ 100 to 199 రికార్డ్ చేశారు, కానీ వీటికి సంబంధించి స్పీడ్లో ఆడవాళ్ళు సార్. ఈ గ్రామ సమాచారం ఇచ్చే సార్. థ్యాంక్ యూ.